శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలు లేదని చెప్పి మరి ఇక్కడ మనకు పెద్దలు చెప్పిన ఆ సామెతను మనం అందరికీ తెలిసిన విషయమే. ఆ సామెత ఇప్పుడు మన తెలంగాణలో మరి అదే నడుస్తా ఉన్నది. ఇవాళ ఎద్దేడిసిన వ్యవసాయం కాదు, రైతేడిసిన వ్యవసాయంగా తయారైంది. ఇలా వ్యవసాయం చేయడానికి రైతుకు ఎన్ని తిప్పలు జరుగుతా ఉన్నాయి. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పరిపాలనలో మరి ఇక్కడ కాలు మీద కాలేసుకున్నటువంటి రైతు ఇవాళ ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మరి ఇక్కడ అమ్మకం చేసుకోలేక రోడ్లెక్కి మరి ఒకవైపు మరోవైపు అకాల వర్షాలతోటి మక్కలు కొట్టుకుపోయి మరి ఏడుస్తున్న రైతులు ఒకవైపు, మరి ఇక్కడ ఏదైతే మా పంట కొనుగోలు చేయాలని పోలీసుల కాలు మొక్కుతున్న రైతులు మరోవైపు చూసుకుంటా ఉంటే రైతు పరిస్థితి ఎంత దీనావస్థకు చేరింది అలా కాంగ్రెస్ మరి హయాంలో అనేది ఇప్పుడు మనకు తెలుస్తా ఉన్నది. లేకపోతే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు పూర్తయిపోయినాయి. 5 రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో ఏదైతే ఎన్నికల కమిషను ఓటర్ల సవరణ ప్రక్రియ చేపట్టిందో సుమారు 90 లక్షలకు పైగా ఓట్లు తీసేసింది. ఇవాళ బీజేపీకి టీఎంసీకి హోరాహోరీ జరుగుతూ ఉన్నది. అక్కడ గతంలో సిపిఎం 25 సంవత్సరాల పాటు ఏకదాటిగా పరిపాలన చేసినా ఇప్పుడు సిపిఎం నామమాత్రంగా మారింది. ఇవాళ టీఎంసీకి బీజేపీకి మధ్య హోరాహోరీ జరుగుతూ ఉన్నది. బీజేపీ కైవసం చేసుకోబోతా ఉన్నది బెంగాల్లో అని చెప్పి మరి ఎగ్జిట్ పోల్ సర్వేలో మరి మెజారిటీ సంస్థలు అయితే బీజేపీ కైవసం చేసుకోబోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక కేరళలో కూడా మరి ఏదైతే అలా చేయి జారిపోతా ఉన్నది, ఏదైతే ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్ కు మరి ఇక్కడ పవర్ చేంజ్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు తమిళనాడు చూసుకున్నట్టయితే మరి తమిళనాడులో ఇటు విజయ్ పార్టీ మరి కింగ్ మేకర్ గా నిలుస్తుందా లేదంటే ఏకపక్షంగా డిఎంకే వస్తుందా అనేది మరి ఇక్కడ చూడాలి. డిఎంకేకి అయితే అనుకూలంగానే ఉన్నది. స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని చెప్తా ఉన్నారు. మరి మ్యాజిక్ ఫిగర్ కి చేరకపోతే ఇక్కడ టీవీకేనే ఏదైతే విజయ్కి సంబంధించిన పార్టీ కింగ్ మేకర్ గా మారబోతా ఉన్నదని అయితే చెప్పవచ్చు. పుదుచ్చేరికి సంబంధించి మరి ఆ పుదుచ్చేరి అదేవిధంగా మరి దానికి సంబంధించిన పుదుచ్చేరి అయితే కూడా బీజేపీ చేతిలోకి పోగుతారని చెప్పి మరి సర్వేలు చెప్తున్న పరిస్థితిని ఇక వార్తా కథనాలు కనుక చూసుకున్నట్లయితే, బెంగాల్లో హోరాహోరాట, తృణమూల్ బీజేపీ మధ్య గట్టిపోరు, తమిళనాడులో మళ్ళీ డిఎంకే అధికారం, కేరళలో అధికార ఎల్డీఎఫ్ కు ఎదురుగాలి, అస్సాం పుదుచ్చేరిలో మళ్ళీ కమలం సొంతమాట, అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మే 4న తేలబోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక మరోవైపు ఇక ఏదైతే కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఇక్కడ చూస్తే మక్కలు కాంటా వేయడం లేదని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ ఎదుట ఎస్ఐ కాళ్ళపై పడి ఓ రైతు కాల్ముక్తం సారోజన మక్కలు కొను అని చెప్పి రైతులకు ఏంటిది ఈ దీనా వ్యవస్థ, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఇలా మార్పు పేరుతోటి అధికారంలోకి వచ్చిన నాయకులు ఏం చేస్తా ఉన్నారు, ఇవాళ కనీసం రైతుకు సరైన సౌకర్యాలు కల్పిస్తలేడు, మరి పెట్టుబడి సాయం సరైన సమయంలో అందించలేదు. ఇప్పటి వరకు డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా గతంలోనే 2 మరి పర్యాయాలు ఎగ్గొట్టిండు, 3వసారి 1 ఎకరానికి హతాసంగా చేసి ఇచ్చిండు, 2వ ఎకరానికి మళ్ళీ 5 ఎకరాలు ఇస్తా అని చెప్పి డబ్బులు అందలేదని మళ్ళీ 1 ఎకరానికి ఇచ్చిండు. ఇప్పటి వరకు వచ్చింది 2 ఎకరాలే. మరోవైపు చూసుకున్నట్టయితే వాళ్ళు కష్ట నష్టాలు ఒడిచి తెచ్చి మరి పంటంతా పండించుకొని ఇవాళ మార్కెట్కి తీసుకొస్తే ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మక్కల కొనుగోలు కేంద్రాలలో తీసుకునే పరిస్థితులు లేవు. మరోవైపు చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి మక్కలు నీలపాలు అవడంతో కన్నీరు పెడుతున్న రైతోట. ఒకవైపు కొనుగోలు సకాలంలో జరిగాయి, మరోవైపు అక్కడ సౌకర్యాలు ఉన్నాయి, మరి ఇక్కడ అకాల వర్షాలతోటి ఈ రకంగా ఆరుగాలం శ్రమించిన పంట కొట్టుకపోతా ఉంటే రైతులు ఏ విధంగా ఏడుస్తా ఉన్నారో చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచి రైతులను అడుగడుగున కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నాడు యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు నేడు ధాన్యం కొనుగోలు కోసం రోడ్డెక్కుతున్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిపాలెంలో మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్న రైతులు ఇగో ఈ రకంగా ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఆఖరికి మరి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి సూసైడ్ అటెంప్ట్ చేసిందట. ఎందుకు చేసిందో ఒకసారి చూసినట్టయితే, కొనుగోళ్లకు రైతుల ఒత్తిడి, మిల్లర్ల వేధింపులు, సర్కార్ మౌనం, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి ఆత్మహత్య యత్నం, నా ఆత్మహత్యతోనైనా కొనుగోలు సాగాలి, పురుగుల తాగుతూ సెల్ఫీ వీడియో. నల్గొండ జిల్లా బచ్చన్నగూడెంలో ఘటన. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ఓపెన్ చేసింది కానీ ఇప్పటి వరకు వాళ్ళకు మిల్లుల అలాట్మెంట్ లేదు, గన్ని సంచులు ఇచ్చింది లేదు, ఇవాళ కాంటాలు నడిచింది లేదు. మరోవైపు రైతులు అక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ వర్షాలు పడితే మా పరిస్థితి ఏంటని చెప్పి ఇన్ఛార్జీల మీద ఒత్తిడి తెస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసిండు అనంటే, ఒక సెంటర్ ఇన్ఛార్జి ఆత్మహత్య యత్నం చేస్తా ఉన్నాడు అనంటే ఇలా సర్కారు పరిస్థితి ఏ విధంగా ఉన్నది, సర్కారు వీళ్ళకి సౌకర్యాలు కల్పించడం కానీ సర్కారుకు చిత్తశుద్ధి కానీ ఉన్నదా అనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసిన డే 1 నుంచే మరి చకచక కాంటాలు పోవాలి. ఇవాళ చూసుకున్నట్టయితే పేపర్ల మీదనే ఓపెన్ చేసిండ్రు, పనులు మాత్రం సాగడం లేదు, కొనుగోలు ముందుకు పోవడం లేదు.
రైతేడిసిన వ్యవసాయం రాచి రంపాన పెట్టే రాజ్యం, కాంటాకెక్కడి ధాన్యం కంఠానికి ఉరితాళ్ల దైన్యం, పంటల కొనుగోలు పట్టని సర్కార్ రోడ్డుపై ధాన్యం పోసి రైతుల కన్నీళ్లు, రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు, కనిపించిన అధికారికల్లా వేడుకోలు, సహనం నశించి రోడ్డెక్కుతున్న రైతులు, ధర్నా రాస్తారోకాలతో రాష్ట్రమంతటా నిరసనలు. రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయం పరిహాసమై రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రోడ్డుపైనే పడి ఉన్న కొనే దిక్కులేక ఆవేదనతో కుమిలిపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసి రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనిపించిన అధికారి కాలు పట్టుకుని బేలగా వేడుకుంటున్నాడు. సహనం నశించి కడుపు మండిన రైతులు బుధవారం పలు చోట్ల రోడ్డెక్కి ఆగ్రహాన్ని వెలిబుచ్చిండ్రు. ధర్నాలు రాస్తారోకోలతో సర్కార్పై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన ధాన్యం కొనుగోలులో ఆన్లైన్ ట్రక్ షీట్ విధానం తెచ్చి రైతులను మరింది ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చింది. అసలే ధాన్యం కొంటలేరు రాయ్యా అంటే ఇంకా మేము ఆన్లైన్ ట్రక్ షీట్లు ఇస్తాం, మరి అదే విధంగా ప్రతిదానికి జీపీఎస్ పెడతాం. ఇవాళ లారీలు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఫిక్స్డ్ గా ఉన్న లారీలకు జీపీఎస్ పెడతావు. ఇవాళ లారీలు అందరి క్రమంలో రైతులు ట్రాక్టర్ల ద్వారా చేరవేస్తా ఉన్నారు, అందుబాటులో ఉన్న వాహనాల ద్వారా చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటే 3-4 వేల ఖర్చు వస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున దాని మీద విమర్శలు రావడంతో నమస్తే తెలంగాణ కథనం, నిన్న ఆ కథనంతో అధికారులు చలనం వచ్చి మన సర్కార్ వాపసు తీసుకున్నది ఆన్లైన్ ట్రక్ షీట్లను. కానీ కొనుగోలు మాత్రం ఇంకా స్పీడప్ చేయడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు నేటి నుంచి అమలు, ఎట్టకేలకు దిగొచ్చిన సర్కార్ అని చెప్పి కొత్త కొత్త కొర్రీలు పెట్టి ఏ విధంగానైనా రైతుల ధాన్యం కొనుగోలు సకాలంలో కొనుగోలు చేయకుండా వాళ్ళు దళారులకు అమ్ముకునేందుకు ప్రయత్నించేలా, మరి దళారులకు అమ్ముకునేలాగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నది. ఇలా వీళ్ళు సకాలంలో కొని మద్దతు ధర ఇచ్చినట్టు అయి ఉంటే రైతుకు ఎంతో కొంత ఊరట ఉంటది. ఇప్పటికే యూరియా కోసం కూడా రోడ్ల మీద ఎక్కిరి, రోడ్ల మీద మరి పడిగాపులు కాసిన రైతులు ఇలా ధాన్యం అమ్ముకోవడానికి దయనీయ స్థితిలో రోడ్లపై ఎక్కి ఏదైతే మరి వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్న పరిస్థితి. 3 రైతుల ఆత్మహత్య, అప్పుల బాధతో 2 మరణం, అటవీ శాఖ వేధింపులతో మరొకరి సూసైడ్. గద్వాల, భూపాల్పల్లి, నిజామాబాద్ జిల్లాలో వేరువేరుగా ఘటనలట. మరి ఇక్కడ రైతులకు ఎంత దయనీయమైన పరిస్థితి వచ్చింది. రైతు రాజ్యం అన్నాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గత 10 సంవత్సరాలు కడుపులో సల్లగదలకుండా మరి రైతులను రాజుల్లాగా చేసే ప్రక్రియలో భాగంగా రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఇలా మిషన్ కాకతీయతోటి చెరువులన్నిటినీ కూడా పునరుజ్జీవం చేసి మరి కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి రాష్ట్రం అంతా కూడా నిండుకుండలా చేసి మరి ఇక్కడ ఏదైతే గోదావరిని మరి నిండుకుండలా చేస్తే మరి జల భాండారంగా మారి మరి ఇక్కడ సాగునీరు మరి ఏదైతే పుష్కలంగా సాగునీరు తాగునీరు ఉన్న తరుణంలో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆనాటి రోజులను తీసుకొని వస్తా అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏ విధంగా అయితే నెర్రలు వారిన నీళ్ళతోటి ఉన్నదో ఇలా అదే మళ్ళీ ఇలా నిర్రలు బాలిన నీళ్లు చేయడానికి ఇలా కాళేశ్వరం మీద బురదల్లి కాళేశ్వరాన్ని అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలిపోతే దాన్ని మరమ్మత్తు చేయకుండా ఇలా గోదావరిని ఎడారిగా మార్చి రైతును మరి ఇక్కడ ఈ రకంగా ఏడిపిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనందరం గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బెంగాల్లో ఓరావరి దీదీదే గెలుపని కొన్ని, కమలానిదే విజయమని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలట. తమిళనాడులో మరోసారి స్టాలిన్ సర్కార్, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా. విజయ్ టీవీకే పార్టీదే ఆధిక్యమన్న యాక్సిస్ మై ఇండియా. కేరళలో గద్దె దిగబోతా ఉన్న పినరాయి విజయన్, కమ్యూనిస్టుల అడ్డాలో ఈసారి కాంగ్రెస్ కూటమికే పట్టమట. మన ఇక్కడ చూసుకుంటే బీజేపీ కేరళలో మరి ప్రభావం చూపించలేకపోయింది. కానీ మరి అక్కడ ఏదైతే కేరళలో అధికారం మాత్రం చేంజ్ అవుతుంది, ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్ కు రాబోతా ఉన్నదని చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. తమిళనాడులో మరి స్టాలిన్ కు స్పష్టమైన మెజారిటీ వస్తుందా, లేదంటే టీవీకే మరి ఏదైతే పార్టీ ఉన్నదో విజయ్ పార్టీ మరి ఆయనతోటి ఖచ్చితంగా కింగ్ మేకర్ గా మారబోతాడా అనేది ఇప్పుడు మీమాంసగా మారింది. మరి యాక్సిస్ మై ఇండియా అనేది అయితే ఖచ్చితంగా టీవీకేనే అధికారంలోకి వస్తుంది అన్నది. మెజారిటీ సర్వే సంస్థలు మాత్రం టీవీకేకు మరి డబుల్ డిజిట్ దక్కే అవకాశం ఉన్నదని చెప్తున్న పరిస్థితి. ఇక టీఎంసీ అయితే మరి ఏదైతే బెంగాల్లో టీఎంసీ మరి ఈసారి చెతికిల పడుతుందని చెప్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. 150 మీటర్ల ఎత్తులో తమ్మిడియేటి బరాజట. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. మహారాష్ట్ర సర్కార్తో సంప్రదింపులు జరపాలన్న సీఎం రేవంత్ రాష్ట్రాన్ని ఒప్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని, నేరుగా కలవాలని మంత్రి ఉత్తమ్కు సూచన. నీటిపారుదల శాఖపై సమీక్ష. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో అక్కడ కేంద్రంలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్ అయినప్పటికీ కూడా 148 కంటే 1 ఇంచు కూడా ఎక్కువ వచ్చినా మేము ఒప్పుకోమని చెప్పి మరి వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రత్యేకంగా మరి అక్కడ మాట్లాడి విద్యాసాగర్ రావు అక్కడ
మంత్రిగా ఇక్కడ గవర్నర్గా ఉండే వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి చివరికి అక్కడ మరి 148 తోటి ఎత్తులో ఉంటే మనకు సరిపడా నీళ్లు రావని దాన్ని మరి ఇక్కడ ఏదైతే మేడిగడ్డకు మార్చి మేడిగడ్డలో బరాజు కట్టి, చుందిలలో బరాజు కట్టి, అన్నారంలో బరాజు కట్టి ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 3 ఏళ్లలోనే కళ సాకారం చేసి రైతులందరికీ నీళ్ళు ఇచ్చిన పరిస్థితి. ఇవాళ కాళేశ్వరం ఉన్నన్ని రోజులు కేసీఆర్కే పేరు వస్తుంది కాబట్టి మనం 9 ఏటి కట్టాలనేది తొండిపెట్టే ప్రయత్నం చేసి 150 మీటర్ల ఎత్తు పెంచుతామంటాడు. నువ్వు కనుక 150 మీటర్ల ఎత్తుతోటి కట్టకపోతే కేసీఆర్ కు ముక్కు భూమి రాకి నువ్వు క్షమాపణలు చెప్పాలి. ఇన్ని రోజులు ఆరోపణలు చేసినందుకు. తమ్మిడిహేటి దగ్గర ఏ రకంగా నువ్వు ప్రాజెక్టు కడతావో, ప్రాజెక్టు కడితే నేను ఈ రాష్ట్రమే వదిలి వెళ్ళిపోతా అని చెప్పి ఒక సాగునీటి రంగ నిపుణుడు సవాల్ చేసిండు. ఇవాళ నువ్వు 150 మీటర్ల ఎత్తుతోటి కనుక మరి 9 ఏటి కట్టినట్టు అయి ఉంటే చలో దాని నుంచి గ్రావిటీ తోటి నీళ్లు తీసుకొచ్చి ఎల్లంపెల్ల పోసినట్టు అయి ఉంటే ఖచ్చితంగా నీ కాంగ్రెస్ కి రాష్ట్రం అంతా కూడా ఓటెత్తరు. లేదంటే ఇన్ని రోజులు అబద్ధాలాడి అసత్యాలాడి బురద జల్లిన నిన్ను బొందబెట్టేది కూడా తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు మరి తీసుకుంటున్నారని చెప్పి గమనించాలి. ఇక సర్కారీ మెట్రో అట ఎల్ఎన్టీతో పూర్తయిన ఒప్పందం 1461 కోట్లు విలువైన 100% షేర్ల బదిలీ, 13,538 కోట్ల అప్పు, రీఫైనాన్స్ కు సర్కార్ అంగీకారం. మెరుగ్గా మెట్రో విస్తరణ పనులు, ప్రణాళిక సేవలట. మెరుగ్గా విస్తరణ పనులు ఏ విధంగా జరుగుతాయి? ఇదే అప్పు ఇప్పుడు కావాలంటే అసలు జనమే లేనటువంటి ఫ్యూచర్ లేని ఆ ఫ్యూచర్ సిటీకి ఇప్పుడు కొత్త లైన్ వేస్తాడట. జనసంచారం ఉన్నటువంటి మరి ఇక్కడ ఏదైతే హైదరాబాద్ నుంచి మరి అక్కడ శంషాబాద్ కు సంబంధించి ఎయిర్పోర్ట్ కున్న మెట్రో ఏదైతే ప్రతిపాదనలో దాన్ని మాత్రం తీసేసి ఫ్యూచర్ సిటీకి పెట్టుకున్నాడు. ఇవాళ అందుకే వెళ్ళంటే అందులో నుంచి బయటికి తప్పుకున్నది. మీ సాగు మీరే సాగురు, ఇప్పటికే మేము నష్టాలు ఉన్నామనంటే ఇవాళ అసలే అప్పుల కుప్ప ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ మెట్రోని తీసుకొచ్చి నెత్తిల మీద పెట్టుకొని మరింత అప్పులలో రాష్ట్రాన్ని దుబ్బబోతా ఉన్నాడు. చూడాలి. చమురెడ్డి పోతోంది. రాష్ట్రంలో పలు చోట్ల మూతపడిన బంకులు, డిమాండ్ కన్నా అధికంగా సరఫరా జరుగుతోందని సర్కార్ లెక్కలు. మరి నో స్టాక్ బోర్డులు ఎందుకుంటున్నాయంటున్న వాహనదారులు. బల్క్ డీజిల్ ధర 152 కావడంతో రిటైల్ అవుట్లెట్లకు డిమాండ్ పెరిగిందని ప్రభుత్వం ఇంధన సంస్థల వివరణ. మరి పెట్రోల్ కొరత ఎందుకంటే మాత్రం జవాబు చెప్పలేని పరిస్థితి అట. మరి డిమాండ్ కంటే ఎక్కువ సరఫరా జరుగుతుంది కానీ బంకులు మాత్రం నో స్టాక్ బోర్డులు పెడతాయి. ఎందుకు అని అంటే ఇక్కడ బల్క్ డీజిల్ మరి ఇక్కడ 99 రూపాయలు 98 రూపాయలు డీజిల్ ధర ఉంటే గతంలో చూసుకున్నట్టయితే బల్క్ డీజిల్ అంటే ఏమైనా సంస్థలు కానీ మరి ఇక్కడ సింగరేణికి సంబంధించి చూసుకున్నట్టయితే ఓబీ పనులు నిర్వహించేటువంటి ఆ సంస్థలు డైరెక్ట్ గా బల్క్ నుంచే కొనుక్కోవాలి. ఆ బల్క్ డీజిల్ కొనుక్కుంటే గతంలో వాళ్ళకు ఇక్కడ 90 ఉంటే 80కి వచ్చేది. ఇవాళ చూసుకుంటే మరి ఇక్కడ 95, 96, 98 ఉంటే 152కు పెరిగిందట. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? కొంత బల్క్ డీజిల్ కొంటా ఉన్నారు, కొంత అందిన కాడికి ఎక్కడ వీలైతే అక్కడ నుంచి రిటైలర్ల దగ్గర నుంచి కొనుగోలు చేస్తా ఉన్నారు. కాబట్టి మరి పెద్ద ఎత్తున కొరత వస్తుంది అన్నారు. మరి పెట్రోల్ ఎవరు కొంటాను అని అంటే దానికి మాత్రం సమాధానం లేదట. కాంగ్రెస్ డిక్లరేషన్లపై బీఆర్ఎస్ పోర్బాట. వచ్చే నెల 6న వరంగల్, 9న హైదరాబాద్ లో ప్రత్యేక సభలు. గతంలో కాంగ్రెస్ డిక్లరేషన్లను విడుదల చేసిన చోటే బీఆర్ఎస్ సభలు. ఖమ్మం, వరంగల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సన్నద్ధత అని చెప్పి మరి ఇక్కడ వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిండ్రు. మరి ఆ రైతు డిక్లరేషన్ చేసి రైతులను నట్టేట ముంచిన చోటనే ఇలా బీఆర్ఎస్ సభ పెట్టి మళ్ళీ రైతు సభ పేరుతోటి వీళ్ళు ఏ రకంగా మోసం చేసిర్రు, వాళ్ళని ఏ విధంగా మళ్ళీ ఈ రైతాంగం అంతా కలిసి వాళ్ళని ఏ విధంగా బొందబెట్టాలని ప్రజల్లో రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి మరి 6వ తేదీన ఇక్కడ వరంగల్లో, 9వ తేదీన హైదరాబాద్ లో ప్రత్యేక సభలు ఏర్పాటు చేయబోతా ఉన్నది బీఆర్ఎస్. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బెంగాల్ బీజేపీదేనట. ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ కనుక చూసుకున్నట్టయితే తమిళనాడులో డిఎంకే 120 వస్తుంది, అన్నా డిఎంకే 77 వస్తుంది. మరి ఇక్కడ 36 టీవీకే వస్తాయట. ఇక్కడ 118 మ్యాజిక్ ఫిగర్. మరి మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది డిఎంకే అంటా ఉన్నారు. మరి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కనుక దాటకపోతే టీవీకే అనేది ఖచ్చితంగా కింగ్ మేకర్ గా మారబోతుంది అని చెప్పగలపది. ఇక్కడ చూసుకుంటే బెంగాల్లో మరి ఇక్కడ టీఎంసీ బీజేపీ హోరాహోరి పోరు జరుగుతూ ఉన్నది. బీజేపీకి కొంచెం ప్లస్ పెచ్చింగ్ ఉన్నదని అయితే చెప్తా ఉన్న పరిస్థితి. కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య మరి ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నది, ఇప్పుడు యూడీఎఫ్ అధికారంలోకి రాబోతా ఉన్నది. అక్కడ బీజేపీ 4 సీట్లు గెలుచుకుంటుంది అంటా ఉన్నారు. మరి ఇది కూడా నెక్ టు నెక్ కాకుండా ఎంతో కొంత హోరాహోరీ అయితే ఉన్నది. అస్సాంలో క్లీన్ గా బీజేపీ గెలుస్తుంది, పుదుచ్చేరిలో క్లీన్ గా మరి ఇక్కడ బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మొత్తానికి కాషాయ పార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా బీజేపీ మాత్రం విశేషంగా పుంజుకున్నదని మాత్రం చెప్పక తప్పని పరిస్థితి.
ఇక తమ్ముడి ఎడ్డి 150 మీటర్లట. ఈ తమ్ముడి ఎడ్డి 150 మీటర్లలో ఏ విధంగా కడతాడో ఇన్ని రోజులు ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ 150 మీటర్లకు అనుమతులు తీసుకొని రావాలి. తీసుకురాని పక్షంలో ఇవాళ కేసీఆర్ మీద ఇన్ని రోజులు అక్కడి నుంచి మార్చిండు, ఇక్కడికి మార్చిండు, ప్రతిపాదనలు డబుల్ చేసిండు, త్రిబుల్ చేసిండు, ఏవేవైతే ఆరోపణలు చేసిండో మరి ఇక్కడ ఒక జననేత ఇలా తెలంగాణ జాతిపిత కేసీఆర్ మీద చేసినటువంటి ఆరోపణలు అన్నిటి కూడా మరి ఇక్కడ ముక్కుముంగి రాసి ఖచ్చితంగా వీళ్ళు క్షమాపణ చెప్పాల్సిందే. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే బెంగాల్లో కమలం, తమిళనాడు డిఎంకే అని చెప్పి అన్ని పత్రికలు కూడా బెంగాల్లో బీజేపీ రాబోతా ఉన్నదని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక 10వ తరగతిలో 95.15% పాస్ అట. విశేషంగా గతంలో చూసుకుంటే 60-70 మరి అంతే ఉండేది. ఇలా సర్కారీ చదువులు కూడా గాడిలో పడేసిరు. ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ బీఆర్ఎస్ విద్య మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయడం మూలంగా ఇవాళ ప్రతి దగ్గర కూడా ఇవాళ గురుకులాలను ఏర్పాటు చేసి మరి ఏ విధంగా అయితే ప్రభుత్వ విద్యార్థులందరూ కూడా మరి ప్రైవేటుకు ధీటుగా మార్కులు తెచ్చుకుంటున్న పరిస్థితితోటి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు కూడా గురుకులాలకు ధీటుగా తయారు కావాల్సిన అవసరం ఏర్పడ్డది. టీచర్లకు కూడా మరి వాళ్ళకు బాధ్యతలు పెట్టిరు. దాంతో 10లో 95% వచ్చిందంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని చెప్పి చెప్పక తప్పదు. ఇది ఈ రోజు మార్నింగ్ తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.